కష్టం మాకు ఇస్తే చాలు, మా కష్టం మాకు ఇస్తే చాలు, మా కష్టం మాకు ఇస్తే చాలు, ప్రతి నెల లేట్ చేస్తున్నారు, ప్రతి నెల డబ్బులు పడుతున్నారు. ఏడో తారీఖు ఇస్తామని మాకు కరెక్ట్గా టయానికి జీతాలు ఇవ్వడం లేదు, సరిగ్గా మాకు గుర్తింపు అనేది లేదు. ఇక్కడ మాకు ఏదానికి మాకు డ్రైవర్ అనేది ఒక గుర్తింపు అనేది ఏమీ లేదు. ఏదన్నా యాక్సిడెంట్ జరిగినా కూడా మా డబ్బు మా జీతాలలో కట్ చేస్తున్నారు, మా జీతాలలో ఇస్తున్నారు. మాకు ఏదన్నా నిన్న ఒక కారు తగిలింది సార్, నిన్న ఒక కారు తగిలింది. ఆ కారు తప్పైనా కూడా మా తప్పే అని చెప్పేసి మా డ్రైవర్ దగ్గర 13,000 రూపాయలు అదనంగా డబ్బులు కట్టించుకున్నారు సార్. ఆడికి వచ్చేసి ఒకరు రెస్పాన్స్ కాలేదు. ఇప్పుడు ఈ నిరసన ఈ రోజు ఎందుకు చేస్తున్నారు? ఈ నిరసన చేయడానికి కారణం మాకు జీతం సార్. ఈ జీతం నెల అయితే మాకు 7వ తేదీ టయానికి రాకపోతే 8వ తేదీ, 9వ తేదీ, 10వ తేదీ డోకరాలు కట్టుకునే ఇళ్లలో ఆడవాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. చూసుకునే బాధ్యత మాకు ఉంది కాబట్టి మా శాలరీ తీసుకుంటే వాళ్ళకి ఇస్తేనే వాళ్ళు మెయింటైన్ చేయగలుగుతారు. ఇంట్లో మంచి బియ్యం తినకపోయినా రేషన్ బియ్యం తింటున్నాం. కనీసం ఆ రేషన్ బియ్యం కూడా తినే పరిస్థితి లేకపోతే ఇంక కష్టం చేసి ఏం ప్రయోజనం? మా జీతాలతో కనీసం మేము ఫ్యామిలీతో కూడా ఎంజాయ్మెంట్ చేయలేకపోతున్నాం, సంతోషంగా ఉండలేకపోతున్నాం. ఎప్పుడు డ్యూటీ డ్యూటీ డ్యూటీ. ఆ డ్యూటీ అయిపోతే పనుకోవడమా డ్యూటీ. మాకు ఇల్లు అయినా ఏదైనా ఈ డిపోనే సరిపోయింది మాకు జీవితమే. ఇంకా మాకేమి 70-80 ఏళ్ళు వయసు కాదు, మంచి వయసులో ఉన్నా కూడా అనుభవించలేక ఈ కష్టాలు మేము చేస్తా ఉన్నా మా కష్టాన్ని ఎవరు గుర్తించడం లేదు, తగిన ఫలితం లేదు. 21 జీతంలో మా ఖర్చులను తీసేస్తే 12,000, 15,000 ఇంట్లో ఇస్తే దేనికి సరిపోతుంది? మేము ఈ విధంగా అడిగితే మీరు నిలిచిపోండి, ఏమన్నా డ్యూటీలు చూసుకోండి, ఏమన్నా పనులు చూసుకోండి అంటే మీరు ముందే మాకు ట్రైనింగ్లో చెప్పేసి ఉంటే మేము వచ్చి ఉండేవాళ్ళం కాదు కదా. దానికి ఇష్టపడి వచ్చి ఉండేవాళ్ళు వస్తారు, ఇష్టం లేని వాళ్ళు రారు. అంతేగాని కష్టపడి మమ్మల్ని ఇంకా కొంగ తీస్తా ఉంటే అది చాలా తప్పని చెప్తున్నాం. పై అధికారులు వచ్చినప్పుడు కూడా 100 చెప్తారు. ఆ 100లో కార్మికుడికి మంచి జరిగే విషయం ఒకటి ఉండదు. ఇది చాలా గ్రేట్. వాళ్ళు 100 చెప్పినా కూడా ఒకటి కూడా న్యాయం జరగదంటే ఇంకా దాని గురించి మనం చాలా బాగా ఆలోచించాలి. కానీ ఫ్యామిలీ గురించి కూడా ఇంకా మేము ఆలోచించి ఏ నిర్ణయం తీసుకుంటామో మాకే తెలియదు. పై అధికారులు దీనికి స్పందించి మాకేదో తగిన న్యాయం జరిగితే మా డ్యూటీలు మేము చేసుకొని పోతాం. నా పేరు కే మునయ్య, నేను సిఐటి సెక్రటరీ మాట్లాడుతున్నాను. ఏమంటే మాకు శాలరీ 26 డ్యూటీలు చేయాలి. 26 డ్యూటీలు గాను శాలరీ వచ్చి 24,000 అని చెప్పారు సార్. 24,000 అంటే కటింగ్ పోను 21,000 వస్తుంది. దాంట్లో ఎవరంటే శాలరీ మేము మాట్లాడాము ముందుగానే. సార్ మాకు 7వ తారీఖు అయితే ఖచ్చితంగా 7వ తారీఖు 7వ తారీఖు ఇవ్వమన్నారు. 7వ తారీఖు ఫిక్స్ చేయమని చెప్తాం. 7వ తారీఖు 10 రోజుల్లో వేస్తామని చెప్పారు. లేదు సార్ మాకు ఇబ్బంది ఉంటుంది, చాలా మంది డ్రైవర్లు నౌకరాలు జీడీలు కట్టుకోవాలి, దయచేసి మాకు 7వ తారీఖు ఇస్తే మంచిది అని చెప్పాము. జిఎం గారు కూడా సరే అని ఓకే అని చెప్పారు. ఇప్పుడు 7వ తారీఖు ఖచ్చితంగా ఇస్తే మళ్ళీ 8 అన్నారు. నిన్న 9 దాకా చూసాము, వేయలేదు. ఇప్పుడు అడిగితే ఇప్పుడు బండి ఆపే కొందుకు వచ్చి ఏమంటున్నారంటే అమ్మా సెకండ్ సాటర్డే కదమ్మా, ఈరోజు రేపు సండే ఆగండి అమ్మా, సోమవారం అంతా 10 గంటలకు వేస్తామని చెప్తున్నారు సార్. అది సార్ కష్టపడి పనిచేసి మాకు తగిన ఫలితం లేదు సార్. ఈ రోజు కూలి పని మేస్త్రి పోయినా కూడా వాళ్ళకి 1000 రూపాయలు ఇస్తున్నారు సార్. మేము కలర్ 3 గంటలు అయితే నైట్ 12 అవుతుంది. అదే ఖచ్చితంగా 5 ట్రిపుల్ వేయాలంటారు. 5 ట్రిపుల్ వేసే కొద్దికి మాకు 12 అయిపోతా ఉంది సార్. అది కాదు నిద్ర ఉండదు, తిండి ఉండదు, టయానికి ఒక డ్యూటీలు చేస్తున్నాం, అయినా మాకు తగిన ప్రతిఫలం లేదు. మేము చేసేదానికి వాల్యూ లేకుండా పోతాం సార్. అది ప్రతి నెల ఇదే తతంగం. గుర్తింపు డ్రైవర్ అన్నారు కానీ పిలుస్తారు, మళ్ళీ ఎవరంటే మళ్ళీ పట్టించుకోవడం లేకుండా పోతున్నారు. అది సార్ బస్. అది ఇంకోటి ఎవరంటే డ్రైవర్ కష్టపడి పనిచేసి వచ్చి రెస్ట్ తీసుకోవాలంటే కనీసం రెస్ట్ రూమ్లు కూడా సరిగ్గా లేవు సార్. రెస్ట్ రూమ్ కూడా లేవు, అసలు బాత్రూమ్ కూడా సరిగ్గా లేదు, నీట్గా లేవు. అది సార్ మా పరిస్థితి. ఇంకోటి ఎవరంటే ఈఎస్ఐ లేదు, సరిగ్గా పిఎఫ్ కూడా సరిగ్గా టయానికి ఇవ్వట్లేదు సార్. అది చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాం మేము.